రైట్, వెల్కమ్ బ్యాక్. మొత్తంగా అమెరికా చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. డైరెక్ట్గా ఇరాన్ కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో క్యూబా కావచ్చు, ఇవి మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా ఈ అమెరికా చర్యల వల్ల కొంత ఎఫెక్ట్ అవుతున్నాయనేటువంటి మాట మాత్రం వాస్తవంగానే కనిపిస్తోంది. జీవీఆర్ శాస్త్రి గారితో కంటిన్యూ చేద్దాం. శాస్త్రి గారు, మనం గమనించినట్లయితే హర్మూజ్ జలసంధి విషయంలో కూడా అమెరికా ఒక వ్యాఖ్య చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా అన్ని నౌకల్ని కూడా పంపించుకోవచ్చు, అవసరమైతే అమెరికా భద్రతా దళాలతో అక్కడ సెక్యూరిటీ పెట్టి మేము ఎటువంటి చర్యలు ఇరాన్ తీసుకోకుండా కాపాడతాం ఆ నౌకలను చెప్పింది. ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఆ మొత్తం జలసంధి కూడా ఇప్పుడు ఇరాన్ చేతిలోనే ఉంది. ఒక్క ఆయిల్ కంటైనర్ షిప్ కూడా రానటువంటి పరిస్థితి. ఎలా చూడాల్సి ఉంటుంది అమెరికా వైఖరిని ఇటువంటి విషయాల్లో? అమెరికా వైఖరి అమెరికా ప్రజలు కూడా చూడలేకపోతున్నారు. మనం ఎందుకు చూడడం ఏంటి? అమెరికా వైఖరి అమెరికా ప్రజలు చూడలేకపోతున్నారు. మీరు మనం చూడటం కోసం కాదు, వాళ్ళ వైఖరి కాదండి ఇది. వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎకనమిస్ట్ కాదు, ఆయన ఒక క్యాపిటలిస్టు. ఆయనకేమో దేశం మీద అవగాహన లేదు, ప్రపంచం మీద పూర్తిగా అవగాహన లేదు. ప్రపంచాన్ని ఆయన డీల్ కింద చూస్తాడు. ఎవరితోనా డీల్ అంటాడు, లేదంటే ట్రేడ్ అంటాడు, లేదా టారిఫ్ అంటాడు. డీలు, ట్రేడ్, టారిఫ్ ఈ మధ్యలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి అర్థం అవ్వట్లేదు ఫారిన్ పాలసీ, డిప్లొమసీ ఎలా ఉంటుంది, మాటలు ఎలా ఉంటాయి, విధి విధానం ఎలా ఉంటుంది. వాళ్ళకి ఎవరు ఆయనకి అంత ధైర్యంగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పాపం ఆయనకి ఏంటి ఆయనకి తెలియట్లేదు. అంటే టారిఫ్ విషయంలో ఆల్రెడీ వాళ్ళ సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసింది కదా. మీకు ఇప్పుడు నేను చెప్పింది మీరు అదే అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంటే ఏంటి? ఆయన టారిఫ్ రాంగ్ అని. అవును. అప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ అసలు మీకు విషయం చెప్పండి, అసలు ఇరాన్కి వీళ్ళకి సంబంధం ఏంటి? అది భౌగోళికంగా ఇరాన్ మీ పక్కనే లేదు, మిమ్మల్ని ఏం ఛాలెంజ్ చేయలేదు, మీ దగ్గరికి వచ్చి కొట్టలేదు, మీకు మిసైల్ ఏం వేయలేదు. వీళ్ళ దగ్గర మీ దగ్గర మిసైల్ ఉండకూడదు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు వచ్చి మీరు ఏమన్నారు, మీ దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉండకూడదు మాట్లాడండి అంటే మాట్లాడుతున్నారు. రమ్మన్నారు, వచ్చారు. ఈ లోపల వెళ్ళి కానిచ్చేయడం దీనికి, వాళ్ళందరినీ కొట్టేయడం దీనికి, ఇదేంటి దీనికి అంటే ఎక్కడో ఏదో తేడా కొట్టింది. అంటే ఇప్పుడు ప్రతిసారి మనమే క్లిక్ అయిపోతాం అనుకుంటే అవదాం. అప్పుడు మన ఏమైనా వియత్నాంలో ఏమైంది? అన్ని మూసుకుని పారిపోయారు. వియత్నాం వార్లో చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్ వారు చూడలా? 2 ట్రిలియన్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వదిలేశారు అక్కడ. ఈరోజు పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సైనిక వాళ్ళ దగ్గర బందూకులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా వదిలేసినవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడు ఇమ్మన్నాడు ఆయన, బాబు మాకు ఇన్ని డబ్బులు ఆర్మ్స్ కదా, మాకు వెనక్కి ఇవ్వండి. ఈవెన్ ఫైటర్ జెట్స్ ఇవి అవి అన్ని వదిలేసి పారిపోయారు కదా మీరు. అంటే ఏంటి ఒక విధానంలో ఆయన నేను అనుకునేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా యుఎస్ పార్లమెంట్లో వాళ్ళు కొంతమంది ధైర్యం చేసి ఫారెన్ పాలసీ మీద అలా కాదండి, ఇది విధానం కాదు. ఎందుకంటే చాలా విధి విధానాలు మారిపోతుంది. మనం చెప్పలే, ఎవరో ఒకళ్ళు చెప్పాలి, ఏదో కంట్రీ చెప్పేయాలి, ధైర్యం చేసి చెప్పాలి. వాళ్ళకి చెప్పకపోతే మాత్రం అర్థం అవ్వదు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు క్లాసులోకి వెళ్ళిపోతున్నారు. $38 ట్రిలియన్ అప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్ మీద కొట్టేశారు. ఇరాన్ ఏమంటే $1 ఎన్నో లక్షల్లో పలుకుతుంది అక్కడ. $1 లక్షల్లో పలుకుతుంది తెలుసా మీకు? ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏమి లేదు కదా. అవును. అని వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కొట్టవలసిన అవసరం ఏంటి? వార్ దేనికి? వాట్ ఫార్? అసలు పర్పస్ ఏంటి వారికి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వార్? 187 మంది సైనికులు సేలర్ని చంపేశారా? మన ఇంటికి గెస్ట్ కింద వచ్చాడు. మన బాధ్యత కదా వాడు ఇంటికి వెళ్ళేదాకా. శాస్త్రి గారు, ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఇజ్రాయెల్ తోటి ఇరాన్ తోటి 2 దేశాలతోటి మనకైతే కొంత సత్సంబంధాలే ఉన్నాయి, ఇజ్రాయెల్తో మరింత బెటర్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా ఏమైనా జోక్యం చేసుకొని చెప్తే బాగుంటుందనేటువంటి కొంతమంది భావన కూడా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఇండియా ఏమైందంటే ఇప్పుడు అనవసరంగా మిస్లీడ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ గారు మంచి ఉద్దేశంతో ఆయన ఇజ్రాయెల్ వెళ్తే కరెక్ట్గా ఇజ్రాయెల్ నుంచి లేచిన వెంటనే అక్కడికి వెళ్ళి కొట్టేశారు. అది ఎలా వెళ్ళిపోయింది? పోర్ట్రేట్ అయిపోయింది. మనం కూడా వాళ్ళతో చేతులు కలిపామన్నట్టుగా వెళ్ళిపోయింది. మీకు అర్థమైనా? అదే అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కువ హత్య చేసి ఆయన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, ఆ గుజరాతీ భోజనం పెట్టి దాన్ని హైలైట్ చేస్తూ, వాళ్ళ టీవీల్లో హైలైట్ చేస్తూ, మనం ఎలాగో క్లోజ్గా ఉంటాం కరెక్టే. కానీ మనకు నష్టం అవుతుందని ఇజ్రాయెల్ తెలుస్తున్నది. మనకు నష్టం అవుతుందని ఇజ్రాయెల్ తెలుసు.
మరి అలాంటప్పుడు అలా చేయకూడదు కదా. మన పిల్లలు ఎంతమంది, మన ఇప్పుడు 1,80,00,000 1,70,00,000 మంది మనకి గల్ఫ్ కంట్రీలో ఉన్నారు. అవును. రాత్రి తెచ్చేసుకుంటా అంటే మనం ఏం తెచ్చేసుకోలేము, మనం ఏం తీసుకురాలేం కదా. అంతే కదా. ఇప్పుడు మహా అయితే ఒక 5,000 మందిని 10,000 మందిని తీసుకురాగలం రోజుకి. 1,40,00,000 మంది అంటే ఎన్ని రోజులు పడుతుంది? 1,50,00,000 మంది. మన 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 విధానం చాలా క్లారిటీ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మంచి కోసం సదుద్దేశంతో వెళ్ళాడు. వాళ్ళు అడావిడి పడిపోతుంది, మీరు అడావిడి పడిపోయి అసలు మీకు సంబంధం లేదు, మీరు బేడా వేసుకొచ్చేసారు అక్కడికి. లేదా సౌత్ కొరియా వాడు నిన్న గోల పెట్టేసాడు, వాళ్ళ హిస్టరీలో లేదు అసలు 18% పడిపోవడం. నిన్న 18% ట్రేడ్ పడిపోయింది మొత్తం ఒక్కసారి. రూపాయికి 20 పైసలు పోయింది నిన్న సౌత్ కొరియాలో. సౌత్ కొరియా హైయెస్ట్ హిస్టరీ, వరల్డ్ రికార్డు అన్ని రికార్డులు కొట్టిపారేసింది. మొత్తం ప్రపంచం అంతా $7 ట్రిలియన్ ఎకానమీ కొట్టుకుపోయింది. $3 ట్రిలియన్ వీళ్ళే చూపిస్తున్నారు ఖర్చు కింద. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి అవగాహనతో, మీరు వ్యవస్థల మీద అవగాహనతో చేయండి. ఇది ఎలా ఎందుకు చేస్తున్నారు మనకు ఎలాగ ఎఫెక్ట్ ఇందులో డౌటే లేదు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద మాట్లాడాలి, వ్యయ భావన మీదే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాలన్నీ తగ్గించుకోవాలి. దీని సర్ప్లస్, దీనికి ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం దగ్గర 50,000 నుంచి 75,000 కోట్ల రూపాయలు సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సస్టైన్ అవ్వాలంటే 75,000 కోట్లు సస్టైన్ అవ్వాలి. అంత బడ్జెట్ లేదు. మీరు గట్టిగా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది. దాంట్లో 75,000 కోట్లు బడ్జెట్ తగ్గించమంటే ఎక్కడి నుంచి తగ్గిస్తారు? లేదంటే కొనుగోలు శక్తి పడిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గించాలంటే ప్రజల నుంచి తీసుకురావాలి. ప్రజలు కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎందుకంటే మీకు అక్కడి నుంచి 1,40,00,000 మంది అంటే ఆ 1,40,00,000 మంది వెనకాల 10 ఫ్యామిలీకి 5 నుంచి 10 మంది వేసుకున్న, యావరేజ్ వేసుకున్న 10 కోట్ల మంది ప్రజలు గల్ఫ్ కంట్రీస్ తో ముడిపడి ఉన్నారు కదా. అవును. వాళ్ళ జీవనోపాధికి వాళ్లే కారణం కదా. ఇప్పుడు వాళ్ళదే పోయినప్పుడు వీళ్ళ పోయిందంటే మీకు 10 కోట్ల మంది, 140 కోట్ల మందిలో 1.4% జీవనోపాధి అటు ఇటు అయిపోయింది కదా. కొనుగోలు శక్తి మీద ఎంత? ఆల్మోస్ట్ 1.5% పైన పడుతుంది కదా. మీకు ఎక్స్పోర్ట్స్ లేవా? ఓ పక్కనేమో పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరిగిపోయా, సప్లై చైన్ మేనేజ్మెంట్ పెరిగిపోయింది. సప్లై చైన్ మేనేజ్మెంట్ పెరిగిపోయిందంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం అంటే ఏంటి? వ్యయ భావన పెరిగింది. ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు, అన్ని క్రాషన్ చేసేస్తారు, తగ్గించేస్తారు, కొనుగోలు తగ్గించేస్తారు. కొనుగోలు తగ్గిస్తే కంపెనీలన్నీ డౌన్, గ్రోత్ రేట్ పడిపోతుంది, గవర్నమెంట్ గ్రోత్ రేట్ పడిపోతుంది, జీడిపి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ వరుస కదా. అసలు అవగాహన వాడికి ఇచ్చింది. శాస్త్రి గారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక మీటింగ్ పెట్టినట్టు నాకేమో ఐడియా రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు, ఇది. ఓకే, రాష్ట్రపతి ఇప్పుడు అసలు ఈ వాటికి వాళ్ళు మెయిన్ గా కమిటీలు వేసుకోవాలి. ఏంటంటే ఇది ఫ్లో, గోడ మీద తేనె వేసారనుకోండి, అది కిందకి దిగాలి, అది దిగుతుంది లేదంటారు. గోడ మీద తేనె వేస్తే ఆగదు, అది తేనె ఆగదు, కిందకి దిగిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అటువంటిదే. ఒకసారి అక్కడ పడిందంటే కిందకి రావాల్సిందే. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్ హిట్ అయిందంటే ఇక్కడ దాకా రావాల్సిందే అది. సో దాని విధి విధానాల మీద ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా మన బడ్జెట్ లో ఎంత కోసుకోవాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అది నిలబడిందో, ఊడిందో, పైకి వెళ్ళిందో, ఊడ్చారో ఎవరికి తెలియదు. శాస్త్రి గారు చెప్పకపోతే నేను చెప్పలేదు అనుకోండి, మీమాంసగా చెప్పకూడదు. నేను ప్రొఫెసర్, నేను కరెక్ట్ గా చెప్పేది. ఏదైనా మీమాంసతో ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ దగ్గర మీమాంసతో ఉండకూడదు. మీరు హెడ్ ఉంటారు, రేపు పొద్దున్న మీ అబ్బాయి నాన్న నాకు 5,000 ఇవ్వండి అంటే ఇస్తాను, ఇవ్వనని చెప్పేస్తారు. మీరు మీ దగ్గర ఎఫర్ట్ ఉంటే ఇస్తారు, లేదంటే చెప్పేస్తారు నేను ఇవ్వలేను. మీమాంస ఉండదు అక్కడ. అలాగే ఆర్థిక వ్యవస్థ మీద మీమాంస ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ అనేది క్లారిటీతో చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ మీద ప్రతి విషయం క్షుణ్ణంగా మాట్లాడుకోవాలి. ప్రతి విషయాన్ని క్లారిటీతో చెప్పకపోతే ప్రజలు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. శాస్త్రి గారు, సరే, ఆర్థికంగా ఇక్కడ మన దేశం కూడా పడేటువంటి ఇబ్బందులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, కొంత వివరించే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఈ యుద్ధానికి సంబంధించి ప్రధానంగా ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇరాన్తో ఏమైనా చర్చలు జరిగి కొంత సూన్ యాజ్ పాసిబుల్ ముగించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది సమీప భవిష్యత్తు? అంటే ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు అనే మాట కనుక నిజమైతే, అంటే నేను నమ్మట్లేదు, ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు అనే మాట నేను నమ్మట్లేదు ఇంకా ఇప్పుడు కూడా.
ఓకే. ఆయతుల్లా ఖమనీ చనిపోయాడన్న మాట నిజమైతే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు యుద్ధం ఆపరు. అంటే ఇరాన్ వాళ్ళ కూడా ప్రకటించింది కదా ఆ మాట. ఇరాన్ లో ఆయతుల్లా ఖమనీ ఎందుకంటే అతను చాలా స్మార్ట్ కుకీ. ఓకే. వాళ్ళందరూ వాళ్ళు అందరినీ చూసారు. ఈయన చనిపోవడం, అందరినీ వాళ్ళకి తెలుసు మొసాద్ వాళ్ళని 100% మట్టు పెడుతుందని. సో ఆయనే ఇది ప్లాన్ వేసాడా, ఆయనే వీళ్ళకి లీక్ చేసి వీళ్ళు కొట్టేటట్టు చేసి అక్కడ మనిషి లేకుండా అయిపోయాడా, 4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆయనకి ఏదైనా వీళ్ళ ఇంటర్నల్ గా ఆబ్జెక్టివ్ ఏదైనా ఫ్రేమ్ చేసుకుని మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో బేసెస్ అన్ని లేపేయడం కోసం ప్లాన్ చేశారా, లేదంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఇజ్రాయెల్ కొట్టేయాలని ట్రై చేస్తున్నారా, లెబనాన్ ద్వారా కొట్టేయాలని చూస్తున్నారా? ఎందుకో ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఫోకస్ పెట్టింది. లెబనాన్ లో ఏదైనా దాచారా, ఏదైనా జరిగిందా? సో ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు మనకు కనబడుతున్న వారు కాదు. మీరు టీవీలో చూసేది వారు కాదు, అది కాదు. దీని వెనకాల కహాని, దీని విధి విధానం అన్ని వేరేగా ఉంటాయి. అంచేత ఏంటంటే ఎప్పుడు ఏంటనేది మనకు తెలియదు. వాళ్ళు నిన్న ఖుర్రం 4 ఉపయోగించారు. వాళ్ళు ఎందుకు ఉపయోగించారు? వాళ్ళు ఏంటి మెసేజ్ ఇస్తున్నారు? ఖుర్రం 4 అనేది తెలుసు, అది 7 లేయర్లో వెళ్ళిపోతుంది, 7 లేయర్ని దాటుకుని వెళ్ళిపోతుంది. మ్యాక్స్ 16 స్పీడ్ లో వెళ్తుంది. అది 20,000 కిలోమీటర్లు, దగ్గర 12,000 కిలోమీటర్ల పైన దాటేస్తుంది. అది 2,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇజ్రాయెల్. ఏది నిలబడదు, ఈ ఖుర్రం ముందు ఏది నిలబడదు అక్కడ. ఓకే. ఈ ఖుర్రం అనే మిసైల్ ముందు ఏది నిలబడదు. అది కూడా ఏంటి, ఖుర్రం 4, ఖుర్రం 5 అయితే 20,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. అది కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదేం చేద్దాం అంటున్నాను, ఇది వారంలో అయిపోద్ది, 10 రోజుల్లో అయిపోద్ది, ఏమో అయిపోద్ది, మనం అయిపోతామేమో. వాళ్ళ మాట దేవుడారు, వాళ్ళు ఎలాగ అయిపోయారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు, మేము పెద్ద ట్రక్కు, మీరు మెర్సిడీస్ కార్ అన్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, మేము పెద్ద ట్రక్కు, మీరు మెర్సిడీస్ కార్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి నష్టమే ఉంది, వాళ్ళకి ఎలాగ నష్టమే, వాళ్ళు ఎలాగ ఒప్పుకున్నారు. మా దగ్గర ఏమి లేదని వాళ్ళు అలాగే ఒప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నదంటే డబ్బు అంతా తీసుకెళ్లి మిసైల్ మీద పెట్టారు. వాళ్ళ దగ్గర 70,000 మిసైళ్ళు ఉన్నాయి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అన్ని కలిపి. అదే అంటున్నాను, వాళ్ళు 5 లక్షల రూపాయలు డ్రోన్ వేస్తే మనం 20 కోట్ల రూపాయల మిసైల్ వేస్తే కానీ ఆగదు. అంటే మన డబ్బంతా వాళ్ళు చేసి, ఇప్పుడు మనకి చైనా వాడు చూడండి ఎంత తెలివితేటలుగా మనం అది కరోనా టైంలో మనతో ఆట ఆడించాడు. కరోనా వాడు ఆట ఆడించాడు, గుర్తుందా మీకు? ఏం చేశాడు, అక్కడ లడాక్ లో మన ఐబాల్ టు ఐబాల్ పెట్టి 3 లక్షల మంది సైన్యాన్ని అక్కడ నుంచో పెట్టాడు. ఎంత చేస్తే ఒక్క బుల్లెట్ ఫైర్ చేయలేదు. మన ఖర్చు ఎంత అనుకున్నారు, 2.5 లక్షల కోట్లు. ఒక్క బుల్లెట్ ఫైర్ అవ్వకుండా మన చేత 2.5 లక్షలు ఖర్చు పెట్టించాడు. సో ఆర్థిక వ్యవస్థ విధి విధానం ఏంటి, వీళ్ళు ఇరాన్ ని కంటిన్యూ చేయమని చైనా, రష్యా చెప్తున్నాయా? ఎంగేజ్ చేయమని, అమెరికాని ఎంగేజ్ చేయమని చెప్తున్నారా? ఈజ్ ఇట్ ఎ రిటాలియేటరీ పాలసీ ఆఫ్ రష్యా? రిటాలియేటరీ పాలసీ ఆఫ్ రష్యా అండ్ చైనా టుగెదర్ టు కీప్ ఎంగేజ్ అమెరికా? ఎందుకంటే 100% చైనా. ఎందుకంటే మీరు అందులో చూడండి, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమన్నారు, మేము చైనాకి రష్యాకి తప్పితే ఇంకెవరికి సపోర్ట్ చేయమన్నారు, రైట్? ఎందుకన్నారంటే వాళ్ళు ఆయిల్ వంకతో అక్కడికి వచ్చి రామ్స్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి ఆర్మ్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళకి అండర్ గ్రౌండ్ హైవేలు ఉన్నాయి. ఇరాన్ లో అండర్ గ్రౌండ్ హైవే ఉంది, తెలుసు మీకు? ఓకే. ఇరాన్ లో అండర్ గ్రౌండ్ హైవే ఉందండి. అది ఎక్కడ పైకి వెళ్తుందో తెలియదు, ఎక్కడ కింద ఉంటుందో తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాలసీనే వాళ్ళు గాజాలో ఇంప్లిమెంట్ చేశారు, హమాస్ లో. అందుకే హమాస్ టనల్స్ కట్టేసుకుంది, అందుకే ఇజ్రాయెల్కి ఇబ్బంది పడిపోయింది. సో ఇజ్రాయెల్ ఏమనుకుందంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళు అసెస్ చేయగలిగారో లేదు. ఎంత పెద్ద మిసైల్ ఫ్యాక్టరీలు కట్టేశారు, పెద్ద సిటీలు కట్టేశారు కదా, 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు సిటీలు కట్టేశారు వాళ్ళు. 25 కిలోమీటర్ల సిటీలు అండి అవి, మామూలుగా అవి చిన్నవి కావాలి. వాళ్ళు ఏమైనా చిన్నవి అనుకుంటారా? అవి ఏమైనా చిన్నవి అనుకుంటారా? అవేం చిన్నవి కావు, అవి ఎక్కడ కనబడవు. అవి ఏంటంటే 1/2 కిలోమీటర్ కిందకి వెళ్ళిపోయి కింద కట్టేశారు వాళ్ళు. ఓకే.
కిలోమీటర్ కిందకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి ఎంత అండర్ గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళకి అటువంటి స్వరూప స్వభావం ఉన్న టెర్రీన్, అది భౌగోళిక స్థితి అది. ఓకే, అందువల్ల కిందకి వెళ్ళిపోయి వాళ్ళు చేసుకున్నారు. సో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ప్రతిరోజు మిసైల్ 10-15 మిసైల్ పట్టరావడం, వేయడం, వెళ్ళిపోవడం వాళ్ళ పద్ధతి ఉంది. అందుకని ఇప్పుడు అంచేత ఏదైనా దేనికి రకంగా రీడింగ్ అవుతుంది ఇది. మనకైతే మన వరకు ఇండియాకు వస్తే మాత్రం పెట్రోలియం ప్రైసెస్ వరకే కాదు ఇది. ఇది పెట్రోలియం ప్రైసెస్ వరకు కాదు ఇది. మన ఎక్కడి వరకు లాగుతారు, ఎవరు లాగుతారు, మనం చాలా జాగ్రత్తగా. అందుకే మన నిన్న ఫారెన్ సెక్రటరీ ఇరాన్ ఎంబసీ వెళ్ళి ఆయన చనిపోయిన దాని మీద శోకం ప్రకటించి రాసి వచ్చాడు. విక్రమ్ మిస్త్రీ నిన్న ఇరాన్ ఎంబసీ వెళ్ళాడు ఢిల్లీలో. ఢిల్లీ ఎంబసీలో రాసి వచ్చాడు ఆయన. మన ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడాడు. 187 మంది సేలర్స్ చనిపోవడం, దాని రెస్క్యూ ఎఫర్ట్స్ మీద నేవీ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. కానీ అవును మాకు కూడా డిస్ట్రెస్ కాల్ వచ్చింది, మేము ఎఫర్ట్స్ ఇచ్చేస్తున్నాం అని, ఎందుకంటే మేము బాధ్యత కాబట్టి. సో ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్లారిటీగా ఉంది. సో మన వరకు అయితే ఆర్థిక వ్యవస్థ వరకు అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఫారిన్ పాలసీ వరకు అయితే హ్యాండిల్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు వెళ్తుంది అనేది చూడవలసిన విషయం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటు ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, యుద్ధ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, చాలా చక్కటి విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు మనందరికీ కూడా. రైట్, మొత్తంగా ఇప్పటికే ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నటువంటి ఈ టైంలోనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు చెప్పినటువంటి ఒక మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి ఫోకస్ ను కూడా అటు డైవర్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఇక ట్రంప్ మాట్లాడుతూ క్యూబానే మా నెక్స్ట్ టార్గెట్ అంటూ చెప్పారు. అయితే ఎప్పుడు ఏంటి అనేటువంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ ఇరాన్ పని ముగిసిన తర్వాత మేము క్యూబా వైపు తిరుగుతామంటూ కూడా చెప్తున్నారు. అయితే మధ్యలోనే మరి ఇజ్రాయెల్ ని ఒంటరిని చేసి వెళ్ళిపోతారనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ మధ్యలో అమెరికా వెళ్ళిపోయిందనేటువంటి పెద్ద పెద్ద విమర్శలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ని ఒంటరిని చేసి ఇరాన్తో యుద్ధం నుంచి అమెరికా వైదొలిగి క్యూబా వైపు వెళ్తే మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటనేటువంటి ఒక చర్చ కూడా ఈరోజు ప్రధానంగా అంతర్జాతీయ వేదికపై ఉంది. రైట్, అమెరికా, ఇజ్రాయిల్ రెండు కూడా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తోందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంలో భాగంగా క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, రావాల్సినటువంటి పెద్ద పెద్ద కంటైనర్ షిప్పులు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్థిక భారం అయితే భారతదేశం పైన కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్, ఇటు చుట్టుపక్కల దేశాలపైన, చైనా పైన ప్రధానంగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా యుద్ధం ఆగిపోవాలనేటువంటి ఒక కోరికతో ఉన్నప్పటికీ మరి వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది అయితే తెలియదు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇరాన్ పని అయిపోయిన తర్వాత మేము మళ్ళీ క్యూబా వైపు మా ఫోకస్ ని పెడుతున్నాం, క్యూబా వైపు యుద్ధం జరగవచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికా ఒకవైపు మేము యుద్ధానికి పూర్తి వ్యతిరేకం, అన్ని యుద్ధాలని నేనే ఆపుతున్నానని చెప్పుకునేటటువంటి ట్రంప్ ఈ విధంగా దాదాపు చాలా దేశాలపైన స్వయంగా యుద్ధాలని ప్రకటిస్తుండడంతో ప్రపంచానికి అసలు ట్రంప్ వైఖరేంటో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం, వీలైనంత త్వరగా యుద్ధం ముగియాలనేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అదే నెరవేరాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ మహా న్యూస్.